స్తోత్రాలు. అయ్యా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ రాకడకు మమ్ములను సిద్ధం చెయ్యండి. నోటిని బూరగా చేసుకుని మాట్లాడండి. నీ నిగూఢమైన ప్రతి భావమును మాకు బయలుపరచుమని, వినగలిగిన చెవులు ప్రాముఖ్యంగా గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియ దైవ జనమ, మనము ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటి అన్నప్పుడు దేవుని రాజ్యమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన 12:12 మరొక్కసారి చదవండి. అందుచేత ఆ, పరలోకమా, ఆ, పరలోక నివాసులారా పరలోకమా, ఉత్సహించుడి. పరలోక నివాసులారా ఉత్సహించుడి. సంతోషించండి, ఉత్సహించండి అంటున్నాడు. ఈ భూమి ఉత్సహించండి అన్నప్పుడు దేవుడు పరలోకమా అని పిలిచి ఉన్నాడు. పరలోకమా అని పిలిచినప్పుడు, పరలోక నివాసులారా అని పలికినప్పుడు, ఈ పరలోకమును ఎలా చేశాడు, ఆకాశములను దేనితో ఏ విధంగా చేశాడు, పరలోక నివాసులంటే ఎవరు, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యము, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడే కదా నీవేమై ఉన్నావో, నీకేమి రీతి క్రమం ఉన్నదో ఆ అపురూపమైన భాగ్యం తెలుసుకోగలవు. ఎందుకంటే లోకములో ఎందరో విశ్వాసులు ఈ భూమి మీద ఉన్న వాటిని గణాంకం చేస్తారు. కానీ దేవుడు నిన్ను నిర్మించిన నాడే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఏ విధముగా ఏర్పాటు చేశాడో కూడా ఆయన తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. నీ జీవితము ఇంతటితో ఆగేది కాదు. మీరు గుర్తించాలి, ఈ జీవితమునకు అతి ప్రాముఖ్యమైనవి, అసలైనవి మరణం తర్వాతే ఉన్నాయి. క్రైస్తవుడు మాత్రమే ఎరిగినది అసలైన జీవితము మరణం తర్వాతని. ఇది తెలియక మరణానికి ముందు అనేక ప్రయాసలు పడుతుంటాడు. తీరా ఒకరోజు లోకస్తుల వలె ఆ ప్రయాస పడిన వారు వాటిని వదిలేసి వెళ్ళిపోతారు. క్రైస్తవ జీవితము ప్రారంభమయ్యేది మరణము తరువాతే. ఇది దేవుడు అపురూపమైన భాగ్యము, ఆత్మ ద్వారా తాను చేసిన దానిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, హల్లెలూయా. అందుకనే పరలోకమా, పరలోక నివాసులారా సంతోషించండి, ఆనందించండి. ఈ లోకములో నుంచి ఒక రోజు నేను విడుదల చేస్తాను. ఇక రెండవ మాట భూమి. ఈ భూమిని గురించే మనము ధ్యానిస్తున్నాం. భూమి, భూనివాసులారా, సముద్రమా, మీకు శ్రమ. ఎందుకు అన్నప్పుడు ఈ శ్రమ రెండు విధాలుగా పెట్టాడు. ఒక శ్రమకొచ్చేసరికి ఇది లోకమందుండే శ్రమ అయితే, రెండవ శ్రమ ఏమిటి అంటే 7 ఏండ్లు మహాశ్రమ.
ఇప్పుడు ఈ భూమిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో నెక్స్ట్ సెషన్స్ నుంచి భూమి నిర్మాణం ఎలా చేశాడు, నరుని నిర్మాణము ఎలాంటి ధాతువులు, దినుసులు, పదార్థాలతో నిర్మాణం చేశాడో కూడా మనం చూడబోతున్నాం. అయితే ఈ దినాన ఆయన రాకడను గురించి రోమా 14:17లో రాయబడిన మాటను అనేకులు ఆలోచనలు వారి విధంగా చేస్తూ ఉన్నారు. చదవండి. దేవుని దేవుని రాజ్యము రాజ్యము భోజనమును భోజనము పానమును పానము పానమును కాదు. కాదు గాని ఆ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ మాట ఎంత కమ్మనిది. అయితే ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది? లూకా 17:20-21 అంటాడు, ఈ మధ్యలో మీ మధ్యలో ఉంది. దేవుని మరి రాజ్యము మీ మీ మధ్యలో మధ్యలో. ఉన్నప్పుడు భోజనం ఎలా చేస్తున్నావు? దేవుని రాజ్యము భోజనము పానము పానమును కాదు కాదు ఆయన అన్నాడు గాని కదా. అంటే ఏదో మర్మం దాచేది. భోజనం ఉండదు, పానం ఉండదని ఆయన అన్నాడు అంటే ఆ భావం అది కాదే. పరిశుద్ధాత్మయందలి ఆనందము. మరి దేవుని రాజ్యం ఇక్కడే ఉంది కదా. మరి నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, నిద్రిస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అవి కాదన్నాడే అని నీవు ఆలోచన ప్రారంభించి కొన్ని వారాలుగా, అనేక వారాలుగా దాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నావు. దేవుని రాజ్యము భూమి మీదే ఉన్నప్పుడు, దేవుని రాజ్యము నీతోనే ఉన్నప్పుడు అది భోజనము పానము కాకుండా ఎలా ఉంది? అంటే ఏమి నిర్ణయించాడు ఈ భూమికి? ఈ భూమి మీద నీకు నాకు ఈ సమస్త సృష్టికి ఏర్పాటు అన్నప్పుడు ఆయన రాకడను ప్రాథమికంగా పెట్టేశాడు. అదే మనం చదువుతున్నాం. మొదట తన ప్రియులను తీసుకుని వెళతాడు. మీరు చూసి ఉంటారు, నిన్న మొన్న పూర్తిగా పేపర్లు, టీవీలలో ఆ యొక్క గ్రేటర్ ఇజ్రాయేలు మ్యాప్ చూసారా ఎవరైనా? ఒకరిద్దరు చూసినట్టున్నారు. ఆ మ్యాప్ని వర్డ్ ఆఫ్ లార్డ్లో కూడా పెట్టాను. మరి చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ వీలైతే మరలా పెడతాను. చూడండి, ఇది మా భూమి. దేవుడు దీన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇజ్రాయేలును ప్రత్యేకపరిచినప్పుడు, ఆ ఇజ్రాయేలుకు జరగబోయేది మనము రాకడలో సాదృశ్యపరుచుకోవాలి, గుర్తించాలనేది దేవుని సంకల్పం. ప్రియ దైవజనమా, ఇప్పుడు ఆ అంశము కాదు, కానీ ఇప్పుడు రాకడ ఎత్తబడిన తరువాత ఈ భూమికి శ్రమ. అది 1 కాదు, 2 కాదు, 7 సంవత్సరాల మహావేదనలు. అదే కాలములో 1 వారమని దానికి పేరు. వారానికి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 ఏండ్లు యాజ్ పర్ బైబుల్ మీరు గ్రహించారు. ఇదే 7 సంవత్సరాలు పరమ యెరూషలేము. ఇక్కడ ఈ శరీరము మహిమా శరీరముగా మార్చబడ్డ తరువాత చాలా మంది ఈ దేహానికి ఆకలి అనుకుంటుంటారు. ఎంత మాత్రము కాదా. ఈ ఆహారము యొక్క బలము, శక్తి అంతా ప్రాణమనబడిన ఆ రక్తంలోనే పెట్టిగా. ఈ తెలియక ఈ ఉదర పోషణ అండి, ఈ పొట్ట పోషణ అండి, ఈ దేహం పోషణ అండి, కోటి విద్యలండి. ఈ దేహాన్ని పోషించడానికి అనుకుంటాడు కాదు. ఇవన్నీ ఆత్మకే, లేక రక్తానికి, లేక ప్రాణానికి పెట్టి ఈ ఈ శరీరముకి బలపరుచుకొనుడు. ఆధనముగానే ఉంచాడు. నేను కొంత ఆహారం తెస్తానయ్యా,
నీ ప్రాణాన్ని బలపరుచుకోండి అయ్యా అని సాక్షాత్ అబ్రహామే అంటున్నాడు. సింధూర చెట్టు దగ్గర కూర్చొని ఉంటే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. దేవదూతలు వచ్చారు. ముగ్గురు వచ్చి నిలబడితే, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్నాయట. యవ్వా నీ కటాక్షం నా ప్రాణం మీద ఉన్నది. బలపరుచుకొని ఈ రోజున నీవు కుంగాము అంటే బయట కండరాలను బట్టి కాదు, చాలా మంది తెలియటల్లా. ఒక్కొక్కరు ఉంటారు కట్టిపోగులాగా ఉంటారు, మన గ్రూప్లో కూడా ఉంటారు సన్నగా. ఇంకొకడు ఇంత లావుంటాడు, కానీ లావుగుండేవాడు ఉత్సాహంగా ఉండేది లేదు, సన్నగుండేవాడు బలహీనంగా ఉండేది లేదు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న రక్తాన్ని బట్టే ఎనిమిక్ ఆ ఎనర్జీ కనపడేది. అంటే దేవుడు సమస్తము ఆత్మ శరీరానికి పెట్టి ఈ దేహము తోలుతిత్తిగా కండరాలను ఇవన్నీ దానిని బట్టి పోషించబడు సాధనం చేశాడు. ఒకరోజు 7 ఏండ్ల శ్రమ వచ్చిన తర్వాత భయంకరమైన శ్రమ అయిపోగానే ఇక అక్కడ నిన్ను పోషిస్తున్నాడా. హల్లెలూయా. మనము యెరూషలేములో కమ్మని బలమైన ఆహారం. ఎందుకంటే అక్కడ నీకు బలం బాగా వస్తేనే శత్రువు బలాన్ని జయించేది. జయించగలమంట. నువ్వు శత్రువుని జయించాలంటే ఇక్కడ సమకూర్చుకున్న ఈ యుద్ధోపకరణాలు అక్కడ సానబెట్టబడాలి. నువ్వు బలమైన శక్తిని, ఖడ్గం బాగానే ఉంది, పట్టుకోవడం చేతకపోతేట. నీ చేతిలో డాలుంది, ఇంత పెద్ద డాలు, పట్టుకోవాలంటే బలం కావాలి కదా. అంటే ఆత్మబలం, పరలోకపు 7 ఏండ్ల విందది, కొవ్విన విందది, ఆత్మ సంబంధమైన మహిమ విందు. ఆ విందులో బలపడ్డాక అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చదువుకున్నాం? యుద్ధం చేస్తాం. ఎక్కడికి వస్తాం? హర్మగద్దెం. యెరూషలేంకి వస్తామండి. సీఎం జకర్యా 14 లోయలోకి 4-5 వచనాల. లోయలు ఆ దినమున యెరూషలేము ఎదుట ఆ, తూర్పు తటనున్న ఒలీవ కొండ మీద ఆయన ఆ. పాదములు ఉంచగా ఆ, ఒలీవ కొండ తూర్పు తటునకును పడమటి తట్టునకు నడుమునకు విడిపోయి ఆ. సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి లోయ. ఏర్పడును. ఒక విశాలమైన లోయ అదే. ఆ, కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజు మీరు ఇశ్రాయేలా, మీరు ఆ కొండలోనికి పారిపోతారు. నువ్వే కాదే, నీతో పాటు పరిశుద్ధులను కూడా వచ్చారు. పరిశుద్ధులు అందరూ వస్తారు. నేను పలుసార్లు మీ బిడ్డలు జాగ్రత్త, మీ మనముళ్ళు మనవరాళ్ళు జాగ్రత్త. జాగ్రత్త అంటే క్రీస్తులో నడవండి, నడిపించండి. ఎందుకో తెలుసా? ఏ శత్రువు నీతో కలిసి స్నేహంగా ఇప్పుడు ఉంటాడో, ఏ అపవాది కుతంత్రాలు క్రియలా నీలో ఉంటాయో అవి పెనవేయబడితే నీవు దేవుని శత్రువుగా ఉండిపోతావు. ఈ బిడ్డలే నీతో కలిసి ఉన్న మమతానురాగాలు పంచుకున్న వీళ్లతోటే ఒక రోజున నీవు యుద్ధం చేయాలి. నీ కన్న బిడ్డలనే నీవు అప్పగించే పరిస్థితి ఎంత బాధాకరం. అందుకనే వాళ్లను కూడా దేవుని సైన్యంగా నీవు దిద్దగలిగితే, మార్చగలిగితే నీ ఇంట నీ శత్రువు ఉండడు. నీవు దేవుని సంతానము, నీవు దేవుని కుటుంబము గనుక అపవాది శత్రువు నీ ఎదురింట్లో ఉంటాడు, నీకు కాని వారింట్లో ఉంటాడు. కానీ నీ ఇంట
బలహీనులు గాని, క్రీస్తునందు పాతకపోయిన వాళ్ళు కాని వాళ్ళు, అల్ప విశ్వాసులు, విశ్వాస శూన్యులు, వీళ్ళున్నంత కాలం నువ్వు ఈ ఊపిరి ఉన్నప్పుడు నువ్వు పోరాటం చెయ్యి. నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని అడుగు. దేవుడు ఒకానొక సమయములో మారు మనస్సు కలగ చేస్తాడు. నువ్వు అడుగు. అడిగి ఆయన చెప్పిన మాటలను బట్టి నీవు వారిని మార్చు ప్రయాసపడు. అప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధులని పిలవబడుతూ, పరిశుద్ధులు క్రీస్తుతో ఆ యొక్క 7 ఏండ్లు శ్రమ అయిపోయిన వెంటనే క్రీస్తుతో పాటు మనము కూడా మన బిడ్డలతో పాటు అక్కడికి వస్తాం. ఎందుకంటే ఒక యుద్ధము జరగబోతుంది. ఆ యుద్ధం 7 ఏండ్ల శ్రమల తరువాత హర్మగెదోనను ప్రాంతములో, విశాలమైన లోయ, అది యెహోషాపాతు లోయ, అది మెగిద్దోను లోయ, అది హర్మగెదోను లోయ అని పలు చోట్ల రాయబడిన సత్యం. ఆ యుద్ధంలో నువ్వెవరి వైపు? నువ్వు నీ బిడ్డలెవరి వైపు ఆలోచన చేయి. నువ్వు ఒకవైపు నీ బిడ్డలు శత్రువు వైపు ఉంటే నీవే నీ బిడ్డలను అప్పగించాలి. నీ శత్రువుగా నీ బిడ్డలనే అప్పగించే దుర్భరమైన పరిస్థితి. ప్రియ దైవజనమ, ఒకరోజు జరిగింది. నా భార్యకు దగ్గర రక్త సంబంధం, పాపం చనిపోయింది. యవనస్తురాలు చనిపోయింది. చచ్చిపోక ముందు ఎంత మమకారం, ఎంత ప్రేమో, ఆప్యాయతలో, కానీ శరీర రీతిగా చనిపోయింది. ఈ చచ్చిపోయాక ఇక ఆమెకు తమ్ముడు, ఆమెకు బిడ్డ పుట్టాడు. వాడు 3.5 నెలలుగా ఏడుస్తూనే ఉన్నాడు. ఏ వైద్యులకు అంతుపట్ల. అప్పుడు అర్థమయ్యి పిలిపించారు ఆడి నుంచి. ఓ ప్రార్థన చేయి. తీరా ప్రార్థన చేసి ఆ కుటుంబం అంతా మారారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈ సచ్చినామే ఆ బిడ్డను చుట్టానికి వచ్చానని చెప్తా ఉంది. అది దురాత్మ గనుక, అది స్పిరిట్ గనుక అక్కడ ఉన్నంతసేపు వాడు కలవరమే కలవరమే కలవరమే. ఇప్పటికి ఏండ్లు గడిచింది. అది వెళ్ళిన తర్వాత వాడికి ఏడుపు అనేది వాడి దగ్గర లేదు. ఒక ఉదాహరణగా జరిగింది మీ ముందుంచుతున్నాను. బ్రతికున్నప్పుడు రక్తమే, కానీ సచ్చాక నీ క్రియలు చేసిన దాన్ని బట్టి నీవెలా మార్చబడతావు చూడు. నీ బిడ్డలు నీకు శత్రువులు కాకూడదు. నువ్వు భూమి మీద పోరాటం చేయి, పోరాటం చేయి. వారి విశ్వాసాన్ని నీవు గణాంకాలు చేయి. నీవు ప్రార్థన చేశావా? నీవు ఈరోజు ఏం చేశావని అడుగు. నీ ఊపిరున్నంత వరకు అడిగి తీరాల్సిందే. రమ్మను, పోరాటం చేయి. ఆ పోరాటంలో నీవు విజయం సాధించినప్పుడే వాళ్ళు నీ పక్షమున, నీవు క్రీస్తు పక్షమున నిలబడి శత్రువుతో ఆ రోజు అసలైన యుద్ధం ఎదిరిస్తే వాడు పారిపోతాడా? అపవాదిని ఎదిరించడి, వాడప్పుడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఇప్పుడు అపవాది దోత ఎవడైతాడు? మన పిల్లలే. నాకేం పోలా, నీకే పోతాం. నీ బిడ్డలనే ఎంత మమకారం, ఎంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో వాడి బాగుల కోసం నువ్వు కష్టపడి కూర్చి 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 ఇదనండి నా మాట. మరి నువ్వు పెట్టే తిండెట్ట తిన్నాడు వాడు? నువ్వు ఇచ్చిన నీళ్లు, పాలు, రక్తమాంసములు వాడు ఎట్ట తిన్నారో? జ్ఞానివే, ఆలోచన చెయ్యి, ఆలోచన చెయ్యి. వాళ్ళు నిత్యము ఎదుగుతున్నారా? పనికి మాలిన సహవాసాలు, లోక జ్ఞానము, పరుగులతో
సప్పబడిపోతున్నారు. దేవుడు సమస్తము ఆ ఆత్మ శరీరం అనబడిన ఆ రక్తమునకు ఏర్పాటు చేసి అది ఈ దేహమున్నంత వరకు దానిలోనికి పంపాడు. మీరే చూడండి, దేహానికి అనుకుంటున్నారు ఆ శక్తి ఎంత మాత్రం కాదు. ఒక ప్యారలైజ్ అయ్యి ఒక చెయ్యో కాలో ఇదైతే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. డాక్టర్ ఏమంటాడు? ఆ ప్రాంతములో బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ ఆగిపోయింది. రక్త ప్రసరణ బలహీన పడ్డది కనుక ఈ బాడీ అంతా ఆ ప్రాంతం ఆగిపోయింది, చచ్చుబడి. ఇది రక్తంలోనే పెట్టానని ఆయన అంటున్నాడు. దానికి ఆత్మ శరీరం అంటున్నాడు. ప్రియ దైవజనమా, నీ ప్రవర్తన సరిచూడు, నీ తలంపులు సరిచూడు. ఎందుకంటే ఒక క్షణములో ఆయన రాబోతున్నాడు. నేను రాబోతున్నానా 395 సార్లు చెప్పాడు. అందులో పవిత్రురాలైన కన్యకను నేను తీసుకుని వెళ్ళనై ఉన్నాను. ఆ కన్యకగా మనము మన కుటుంబములను దిద్దుకుందముగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ 7 ఏండ్ల కాలము అయిన వెంటనే ఆయన ఒలీవల కొండ మీదకొస్తున్నాడని, ఆయనతో పాటు పరిశుద్ధులందరూ వస్తారని, అప్పుడు ఒక యుద్ధము జరుగుతుందని, ఆ యుద్ధములో అపవాది ఓడిపోతున్నాడని, సాతానును లేక అపవాదిని 1000 సంవత్సరాల పాటు బాటమ్‌లెస్ పిట్, దానికి ఇంగ్లీష్‌లో రాయబడిన మాట బైబిల్‌లో మట్టులేని గొయ్యి. ఈ గొయ్యిలో పెట్టబడతాడు. ఈ గొయ్యిలో వేస్తాడు సాతానునే. ఇదే మాట ప్రకటన 21 నుండి రాయబడింది. అయితే 7-10 వచనాలు మనము చదువుకున్నాం. అది చదవము ఒక్కసారి. జయించువాడు ఆ, వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన నేను ప్రకటన 21:7 అండి. 21:7. అది కాదు, జయించువాడు 27-10. 1000 సంవత్సరములు గడిచిన తరువాత ఈ 1000 ఏళ్ళ పాటు యేసుక్రీస్తు భూమి మీదే పరిపాలన చేయబోతున్నాడు. అప్పటికే ఈ కట్టబోతున్నారే, ఇప్పుడు కడతల్లా మందిరం. ఆ మందిరం మందిరం అండి. కట్టడానికి ప్రయాసపడుతున్నారే. మందిరం లేదు గనుకనే మాకు ప్రార్థనలు లేవు, మందిరం లేదు గనుకనే మాకు బలులు లేవు, మా ప్రాయశ్చిత్తం జరగట్లేదు, దేవుని సహవాసం కోల్పోయామని వారు మందిరం కట్టడానికి, మందిరం కడితే మేము ఆయన సన్నిధిలోకి వస్తాం, పస్కాను ఆచరిస్తాం, బలులను ఆచరిస్తాము, అలాగే అనేక ఉత్సవాలు చేస్తాం, మా పాపము పరిహరించబడుద్దని ఆశగా బోర్రవుతున్నారు. చూసారా మొన్న ఈ గ్రేటర్ ఇజ్రాయేల్ తీర్మానం అవ్వగానే వీధులలోనికి వచ్చి బోర్లొత్తున్నారే. అది మీకు పంపుతాను. సంబరాలు, బోర్రలు బోర్రలు, యెహోషువ ఊదిన బోర్రలు. కాబట్టి వాళ్ళు మందిరాన్ని కట్టడానికి ప్రయాస, కానీ ఆ మందిరం ఎప్పుడు దాకా ఉండదు. అది గట్టిన 3.5 ఏళ్ల తర్వాత తుపుకుని పడగొడతాడు. అసలు మందిరము నీవే, నీవే దేవుని ఆలయం ఆత్మానుసారమే. కొరింథీ 3:6 చెబుతున్నాడు. మరి అప్పుడు యేసయ్య ఎక్కడ దేవాలయం అని వేరేగా ఉంది. ఆయనకు దేవాలయం అవసరం లేదు. ఆయనే దేవాలయం. దేవాలయము కన్నా గొప్పవాడు నీలో నివసించువాడు నీ హృదయమును ఆలయం. కాబట్టి ఆయన యెరూషలేములో దేదీప్యమానమైన వెలుగులో 1000 ఏండ్లు పాలన చేస్తాడు. అయితే అదే 1000 సంవత్సరాల పాటు అపవాది మట్టిలో పట్టబడతాడు. దానిలో ఉండి విడిపింప ఆ విడిపించి 1000 ఏళ్ల తర్వాత వాడు విడిపించబడతాడు. ఈ 1000 ఏండ్ల కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిపాలనను ప్రత్యేకపరుస్తున్నాడు. ఏదేనులో ఉన్న
కృప. ఏదెనులో ఒకప్పుడు ఎలా ఆదాము ఆనందించాడో, ఆ ఫలాలు సమస్తము తీసుకొని వచ్చి ఈ నేలను విశాలపరుస్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్‌గా ఏదెనును ఈ నేల మీద కనపరుస్తున్నాడు. అయితే అందులో మంచి, చెడు, వృక్షఫలము, జీవవృక్ష ఫలము జీవవృక్ష ఫలము ఈ 2 అవసరమిక లేదు. ఎందుకంటే ఆయన కృపాతిశయం అందులో ఉన్నది. ఇవన్నీ వివరించాను గనుక క్లుప్తపరుస్తున్నాను. ఈ 1000 ఏళ్ల తరువాతట ఈ 1000 ఏళ్ల తరువాత సాతాను లేక అపవాది చెరలో కొంతకాలము విడిపింపబడు తానున్న చెరలో నుంచి విడిపింపబడి విడిపించబడు ఆ చెరలో నుంచి వాడు విడిపించబడతాడా? ఆ భూమి భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు లెక్కకు ఇక్కడ చూడండి, ఆకాశ నక్షత్రాల వలె ఉన్న అంటలా, సముద్రపు ఇసుక వలె ఉన్న సముద్రపు ఇసుక వలె ఉన్న. గోగు మాగోగు ఇక్కడ గోగు చూడండి, మాగోగు సముద్రపు ఇసుక వలె ఉన్న వాళ్ళు అన్నాడు కదా. అవును అవును ఎవరాళ్ళు? ఏ సంతానం? అబ్రహాం ఇష్మాయేల్ సంతానం ఇష్మాయేల్ అది చక్కగా గమనించారు ఆ దినాలను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవుడు అబ్రహాముకి 2 రకాల సంతానం పెట్టాడని. అవును ఒకటి ఆకాశ నక్షత్రాల నక్షత్రాల వలె ఉంటాయి ఆకాశ నక్షత్రాలు అన్నప్పుడు ఇస్సాకు మరియు ఇస్సాకు, వాగ్దానపు బిడ్డలు బిడ్డలు. విశ్వాసులమైన నీవు నేను అవును నక్షత్రాలకు సాదృశ్యం. ఇదే అబ్రహాముకి సముద్రపు ఇసుక నేల ఇసుకను పెట్టాడు. అది ఇష్మాయేలు సంతానము. అది సంబంధులైన వారు, లోకానుసారులైన వారు. అందులో నీవు నేను ఉండడానికి వీలు లేదు. జాగ్రత్తగా బ్రతుకుగాక. ఈ 2 సంతానం, ఒకటి ఆకాశమునకెక్కబోవు ఆకాశవాసులు. నువ్వు ప్రస్తుతానికి భూమి మీద ఉన్నావు, కానీ నీవు పర సంబంధివి. ఒక రోజు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి వాడు బయటకొచ్చి ఆ 1000 ఏండ్ల కాలం తర్వాత బయటకొచ్చి తన గోగును మాగోగును మోసపరచి అను వారిని మోసపరిచి గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వాడు బయలుదేరినా వాడు మోసం చేస్తాడు. ఈ గోగు మాగోగు అంటే ఏ దేశాలుగా ఉన్నాయి ఇప్పుడే? సిరియా టర్కీ మిద్యానీయులు టర్కీ. సరే, ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకరోజు ఆ సిరియా అంటే ఎంత దూరం లేదు. ప్రారంభం ఎక్కడ అనుకుంటున్నారు? దమస్కా. యెరూషలేముకి ఆమడ దూరంలో ఉంటుంది ఆ దమస్కు. సిరియా రాజధాని దమస్కు. యేసయ్య ఆ దమస్కులోకి ఒక రోజు పోయి వాళ్ళందరినీ చూసి సమస్తం ఎరిగినోడు కదా. ఇదిగా నేను తండ్రి పంపగా వస్తున్నాను, ఏరొకడు వస్తాడు మీ మధ్యలోకి, వాడు తన నామమున వచ్చినప్పుడు మీరు వాడిని నమ్ముతారు అన్నాడా? అన్నాడు. నేను తండ్రి నామాన్ని వస్తున్నానా, మీరు నన్ను అంగీకరించరు. తన సొంత కొంపటి పెడతాడు, వాడిని మీరు వెంబడిస్తారు. అదే సిరియా, అదే టర్కీ ప్రాంతాలు. ప్రియ దైవ జనమా, దేవుడు సమస్తమని వీళ్ళు మోసం చేసి వాళ్ళను ఆక్రమించి వాళ్ళను ప్రేరేపణ కలగచేసి వాళ్ళ ద్వారా యుద్ధానికి సన్నద్ధులవుతారు. వాళ్ళకి ప్రముఖమైన సహాయం చేసేవాడు ఎవడో తెలుసా? రోషు. అంటే అంత్య దినాలలో ఈ అమెరికా కొలాప్స్ అవబోతుంది. ఆర్థికంగా, మానసికంగా మొత్తం చితికిపోద్ది.
నిలదొక్కోలేదు. అమెరికా దాని మిత్ర దేశాలుగా ఉన్న ఏదైనా వాళ్ళతో కలిసింది. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఓడలు, అన్ని రంగాలు కుదేలైపోతాయి. తరువాత ఏదైతే ఐరోపా యూరో కరెన్సీ ఉందో, ఏదైతే యూరప్ ఖండం ఉందో, ఏదైతే ఇవన్నీ కూడా ఆర్థికంగా బహుబలంగా అవుతాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటివి రష్యా, చైనా, ఈ భారత ఉపఖండము కూడా ఆర్థికంగా పుంజుకుంటుంది, బలపడుతుంది, శక్తిమంతం. ఎందుకని? క్రీస్తు విరోధి బలపడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ఒంటరవబోతున్నాడు. ఇజ్రాయేలు కట్టిన తరువాత ఒంటరి ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధ సమయములో సంఘము కొనిపోబడాలి. ఆ తరువాత 7 సంవత్సరాల ఈ శ్రమలో మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళ సహాయాలతో, వీళ్ళ సహాయాలతో మందిరము కట్టిన వాళ్ళు తర్వాత మందిరం కోల్పోయి భయంకరంగా తొక్కబడతారు. 11 యుద్ధాల చిల్లర జరిగితే నిన్న జరిగింది 12వ యుద్ధం కాదా? 12-11 యుద్ధాలలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోని ఇజ్రాయేలు ఘోరాతి ఘోరముగా చీల్చబడు విధముగా ఓడిపోబోతున్నారు. ఎంత బాధాకరం! పారిపోతున్నారు ప్రాణాలు పట్టుకొని. ఇది జరగబోతుంది. మనము బ్రతికి ఉన్న దినాలలోనే దీనిని మనము చూడబోతున్నాం. ప్రభువు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, మనము ఒకవేళ మరణించకుండా ఉండినట్లయితే ఈ సీజన్స్ లోనే, ఈ కాలములలోనే ఇది చూస్తారు. ఇజ్రాయేలు ఘోరాతి ఘోర ఓటమి చూడబోతూ ఉన్నారు. మొదట మందిరం కడతారు, ఆ తర్వాత కూల్చబడిపోద్ది. 7 ఏండ్లు ఆ విధంగా ఉండిన తరువాత మొదటి 3.5 ఏండ్లలో వాళ్ళు మందిరము గొప్ప ఆదరణ, వరల్డ్ వైడ్. ఇజ్రాయేల్ అంటే ఎలిగిపోయే స్థితి, శత్రువు పారిపోతున్న స్థితి. అదే శత్రువు, అపవాది, అదే సాతానుగాడు అనేకులను కూడగట్టి వాడిని గుల్లగుల్ల చేయబోతున్నారు. నీ ప్రార్థనలో వాళ్ళకి ఇక సహాయం రాదు. ఎందుకో తెలుసా? నువ్వు అక్కడుండవు. నువ్వెక్కడట? పరదేశంలో ఉంటాం. 7 విందులో అక్కడి 7 నుంచి విందులో 7 కాలంలో తండ్రి దగ్గర ఉంటావు నువ్వా. ఇక నువ్వు ప్రార్థన చేయాలంటే నీ బలం ఆడుంది. ఇజ్రాయేలును ఆశీర్వదించువాడా, నువ్వు ఆశీర్వదించబడతావన్నాడు. నువ్వు ఆశీర్వదించడానికి అక్కడ ఉండవు. ఆశీర్వదించావు, ప్రార్థన చేసావు యూదుల కోసం. ఆ తర్వాత ఇంక జాలు రమ్మని తీసుకొని పోయాడు. తర్వాత ఆ 7 ఏండ్ల శ్రమ తరువాత 1000 ఏండ్ల పాలన. ఈ 1000 ఏండ్ల పాలన తర్వాత అప్పుడు దేవుడు సమస్త రాజ్యమును, వాటి అధికారమును ఆయన తన క్రీస్తుకి ఇస్తున్నాడా. హల్లెలూయా. యేసయ్యేమో ఈ అధికారం అంతా అయ్యా నీదేనయ్యా, అదిగో అయ్యా అయిపోయిందయ్యా అని అంటూ ఉంటే, శత్రువును పాదాల కింద తొక్కివేయు వరకు నువ్వు అక్కడ ఉండమని అయిపోయాక ఈ రాజ్యం ఆయన క్రీస్తు ఆయనని ప్రకటన 11లో విస్పష్టంగా తెలియచేశారు. ఇప్పుడు ఇక ఒక ఘనమైన కార్యం. ఈ పాత భూమి, పాత చొక్క, పాత మురికొద్ద, నూతన భూమి, నూతన ఆకాశం. ఈ పంచభూతాలు 2 పేతులు అంటున్నాడు కదా, పంచభూతాలు ఏమిటి? గాలి, లయమైపోతాయి. లయం అంటే ఇక కనపడవు, అయిపోయినాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆ ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు, ఆ పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టియు, ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆ దానిని రాకడ కోసం నువ్వు కనిపెట్టు, జాగ్రత్తగా బతుకో. అవన్నీ లయమైపోతాయి, నీ కళ్ళ ముందే కాలిపోతాయి, మసైపోతాయి.
తూట్లు శుద్ధమైన ప్రవర్తనతో ఆ బట్టి ఘడియలు, జాగ్రత్తగా ఉండు. ఆ క్షణాలు, ఆ దినములలో ఈ రోజున నీవు నేను ఉన్నాం. మనందరం ఆ సీజన్లో ఉన్నాం, ఆ క్షణాల్లో ఉన్నాం. ఇంకా దిద్దుకో నీ కుటుంబాన్ని. ఇంకా ఆలస్యమైంది. 3000 సంవత్సరాల నాడు ఇదిగో ఇంకా ఓపిక పెట్టాడు. ఇదిగో 2000 సంవత్సరాల నాడు ఇంకొంత అవకాశం ఇచ్చాడు అన్నాడు గనుక ఇప్పటికీ కూడా ఇంకా ఆలస్యమైద్దిలే ఎక్కడా అని రోజు పొద్దున్నే చుట్టుతున్నావా? పొరపాటు. నాశనం వచ్చినప్పుడు నీ బిడ్డలను నీవు కాపాడుకోలేక ఆ రోజున ఏడ్చి ప్రలాపించిన ఇక మరువబడతాయి. కొత్త ఆకాశము కొత్త ఉండగానే ఊపిరి ఉండగానే ఇప్పుడే దిద్దుకో, పోరాటం చెయ్యి. ఏమీ నష్టం లేదు. వాళ్ళు తిట్టని, ఎదురు మాట్లాడి ఏమైనా కానీ నీ బిడ్డలను మాత్రం కాపాడు. నీ కుటుంబాన్ని మొదట ఒకడు విశేషముగా తన కుటుంబమును కాపాడుకొనని ఎడల లోకములో ఉండే వాళ్ళే అలా వెళ్తాడు. ప్రియ దైవజనమ, ఆలోచన చెయ్యి. అందరూ సంపూర్ణంగా ఎన్ని సమస్యలున్నా కుటుంబం అంతటిని ఎంత ముద్దాడుతున్నావు, నీ మనవాళ్ళని మనవరాళ్ళని. ఎంత మమకారం. ఆ మమకారం అలాగే పెంచు. ఆ మమకారం అలాగే కుటుంబం అంతా అక్కడికి వెళ్ళాలి. ఎంత మమకారం. దేవుడు నిన్ను పోషించి నూతన భూమి, నూతన ఆకాశాలను నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు శాశ్వత కాలము మనము భూమి మీద ఉంటామా, పరలోకములో ఉంటామా? భూమి మీద చెప్పాలి. ఎక్కడ ఉంటాం? శాశ్వత కాలం, యుగ యుగాలు. నాతో భూమి మీదే ఉంటుంది. దేవుని వద్ద దేవుని భూమి పరలోకం భూమి మీదే ఉంటుంది. దేవుని రాజ్యం. పరలోకం అంటున్నారు, కొందరు భూమి భూమి మీద. అంటున్నారు. సరే, యెషయా గ్రంథము 65:17 నుంచి 19 వచనాలు చూడండి. 65. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును ఉమ్, క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఉమ్. మునుపటివి మరువబడును, మునుపటివి మరవబడునా? జ్ఞాపకమునకు రావు. అసలు అవి జ్ఞాపకానికి రావు. ఎందుకో తెలుసా? ఈ భూమి నెరే తెలిసి పాపులందరినీ అందులో వేచాడు. అందులో ఏముంది? అగాధము అగ్ని అగ్ని. అగ్ని ఉంటదండి. అగ్ని. మీరు యోబు గ్రంథం 28:6-7 వచనాలు చూస్తే అక్కడ చెబుతాడు భూమి నుండి ఆరదు ఆహారం పెరుగుతారు. పుట్టినట్టు ఆ భూమి లోపలంతా అగ్నిమయమై ఉండును. అందులో పడేస్తాడు. ఎవరో తెలుసా? పాపులు మారు మనస్సు లేని నీ బిడ్డల్ని, మాయ బతుకుతున్న ఆ బతుకుల్ని అందరినీ ఎత్తకపోయి అది తీసి అందులో వేస్తాడు. పాపం చేసి పాపులైన వాళ్ళందరూ అందులో ఉంటారు. అయితే నీవు రాను ఇప్పుడు ఒక బిడ్డ చచ్చిపోయింది, ఒక అపాయం జరిగింది, కొద్ది రోజులు ఏడుస్తారు, కొద్ది కాలం ఏడుస్తారు, జీవితాంతం ఏడుతారా? కొన్ని రోజులు ఏడుస్తాను. మరొకటిగా మర్చిపోయి ఏం చేస్తావు లేక పోయే ప్రాణాలు. ఎందుకని? వీళ్ళు కూడా పెరిగి 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 ఆ మరణ స్థితిలోకి వస్తారు కదా, ముసలోళ్ళు అవుతారు కదా. అవుతారా అవరా? అవుతారు. అప్పుడు ఇక నేనే పోయేటట్టున్నా, ఇంకా ఆయనదే ఉంది, ఏడకపోయాడో మహారాజు, ఏడకపోయిందో మహారాణి, ఇక చెప్పుకుంటా దాటేస్తారు వాళ్ళ బతుకు. దేవుడు అంటున్నాడు, నేను నూతన భూమిని చేస్తూ ఉన్నాను. అదే ప్రకటన 1:21-1-3 కూడా నేను నూతనమైన వాటిని సృజిస్తూ ఉన్నాను. చదవండి ఒకసారి, ఇది చదివి తర్వాత అది చదవండి. నేను సృజించిన దాని కొత్త భూమి, మునుపటివి ఆకాశం. మరువబడును, ఆ. జ్ఞాపకమునకు రావు. అసలు నేను సృజించిన జ్ఞాపకానికే రావా? రావు అంటుంది. నీకు ఇక జ్ఞాపకానికి అసలు రాదదే. నేనే జ్ఞాపకం చేయను. ఎందుకంటే కొత్తది. నూతనమైన యెషయా ఈ చేతిలో పాత వస్తువు పిల్లాడికి పగిలిపోయింది అనుకో, దాని స్థానంలో కొత్తది తెచ్చాక అయ్యో పాతది పాత పోయింది యంలో అంటారా? అనరు. దాని స్థానంలో కొత్తది వచ్చిందే. కొత్త భూమి కొత్త ఆకాశం. కొత్త భూమి. ఆకాశం భూమి కొత్త ఎందుకు ఆకాశం. చేశావు? ఇప్పుడు ఇందులో మనలో ఒకరు అన్నారు శాశ్వత కాలం పైన ఉంటామని.
మరి పైనుండే కాడికి భూమి ఎందుకు చేశాడు? ఖాళీగా ఉంచి అట రెస్ట్ తీసుకో, ఓ భూమి అట్ట తిరుగుతా ఉండు అన్నట్ట. అవన్నీ గతించిపోతే అది పాతవన్నీ పోయాక ఇప్పుడు ఏం నూతన చేస్తాడంటాడు? నూతన క్రొత్త భూమిని ఆకాశం ఆకాశం. నూతనమైన మరి కొత్త భూమి నూతన భూమి ఎందుకు ఎరుపు చేయాలి అంట? ఆకాశం ఒకటి మనం చేస్తే అక్కడ చాలు. నివసించడానికి ఆకాశం మనమంతా సముద్రం పైకే ఉండదు. పోతే ప్రశ్న అది కాదు. మనమంతా నూతన ఆకాశములో ఉంటే భూమి ఎందుకు? భూమి మీద నూతన పట్టణాన్ని ఏర్పరుస్తారు. అంటే నూతన భూమి మీద నివాసులు శాశ్వత యుగ యుగాలలో ఎక్కడుంటారు ఇప్పుడు? భూమి మీదే ఉంటారు. నూతనమైన పరిశుద్ధ నూతన పట్టణం భూమి. భూమి మీదే ఉంటారు. ఇప్పుడు చూడండి ప్రకటన 21:1 నుండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును ఇక్కడ క్రొత్త చేయబెట్టి అక్కడ భూమి అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త 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 భూమిని భూమిని నేను చూచుచున్నాను. చూసితినే. ఆ మొదటి మొదటి ఆకాశమును ఆ మొదటి భూమియు గతించిపోయెను, ఆ సముద్రమును ఇకను లేదు. ఆ అసలు ఇక్కడ ఒకటి లేనిది ఒకటి ఉంది. ఏంటంటే సముద్రం లేదంటండి. సముద్రం లేదు. సముద్రం లేదు. ఏంటంటే సముద్రం ఉండాలి కదా, లేదు. ఎందుకు లేదు? లేదు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కొత్త భూమి క్రొత్త ఆకాశం ఆకాశము కానీ సముద్రము ఇక లేదు అన్నాడు. మనస్సు ఎందుకు లేదు? సముద్రం అంటే జనం. అంటే మనస్సు ఆత్మీయంగా నీవు మనస్సు మరియు సముద్రం, దేవుని వాక్యం రెండంచులు కదా. అంటే ఆ సముద్రము ఈ సముద్రం, ఆత్మ సంబంధమైన సముద్రము జనములు. ఓకే, మరి భౌతికంగా కూడా ఉండాలి కదా తల్లి. సముద్రం ఎందుకు లేదు? మీ ముందు ప్రశ్న వేసాను, అది ఎట్టాగో చెబుతాను తర్వాత. ఇప్పుడు చూడండి, సముద్రం ఇక లేదు మరియు మరియు నేను నూతనమైన నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన ఇప్పుడు భర్త యెరూషలేమును పరిశుద్ధ పట్టణము. తన భర్త కొరకు అలంకరింపబడిన అద్దుగో తన భర్త కొరకు అలంకరించబడినదై ఇండ్లి కుమార్తె పెండ్లి వలె కుమార్తె సిద్ధపడి ఆ, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట దిగివచ్చుట చూచితిని. ఆ, దేవుని దేవుని యొద్ద యొద్ద నుండి దిగి ఆ, వస్తుంది. దిగివచ్చుట దిగి చూచితిని. దిగి వచ్చుట చూచితినే. అప్పుడు ఇదిగో ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం శిష్యులతో పైన భూమి పైన మీద సంఘం నూతన భూమి మీద నివాసం ఉంటుందా? పైనుంచి భూమి కిందకు వస్తాడండి. మీదే దేవుని యొద్ద నుండి దిగి వస్తాడు. పైనుంచి కింద దిగి వస్తుంది. అంటే పరలోకమందు దేవుని యొద్ద. భూమి పరమందు నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే చూచితిని. నీ నివాసం ఎక్కడుందో ఇప్పుడు చదువమ్మ తర్వాత. అప్పుడు ఇదిగో ఆ, దేవుని నివాసము మనుషులతో మనుషులతో కూడా కూడా ఉన్నది. మనుష్యులతో కూడా ఉంది. ఆయన ఆయన వారితో వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముండునా. వారాయన ప్రజలయ్యుందురు. వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి ఆ, వారికి తోడైయుండును. ఆ, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును ప్రతి తుడిచివేయును. బాష్ప బిందువుకి అయిపోయింది కొత్త భూమిలో. మరణం ఇక ఉండదు. ఇప్పుడు ఇక మరణం అనేది కూడా సముద్రం సముద్రము ఉండదు, రెండవది మరణము ఉండదు. మరణము. ఇక మరణం అనేది లేదు అన్నప్పుడు ఇది యుగ యుగములకు చెందింది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే యుగ యుగాల కోసమని దేవుడు తన భూమియు నూతన ఆకాశమును ఆయన కూడా వీళ్ళతోటే వస్తూ ఉన్నాడు. నీతో నాతో అందరినీ పట్టుకొని చక్కగా ఒక పెద్ద పట్టణమును ఏర్పాటు చేశాడు. ఈ భూమిని నూతన పరిచాడు. ఈ భూమి అంతటిని అంటూ ఉన్నాడు పరిశుద్ధ పట్టణము అని భూమికి పేరు పెట్టేశాడు. చప్పట్లు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 దేవునికి హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి యుగ యుగాల వరకు ఉంటూ ఉన్నది. ఈ భూమి మీదనే నీవు పైనుండి క్రిందకు వచ్చిన వ్యక్తివై నీకు కేటాయించబడిన ఈ స్థలాలలో నీకు ఇవ్వబడిన స్థలాలలో ఆయన నీకు నివాసాన్ని ఈ నేల మీదే మీరే
పెట్టాడు. పెట్టాడు. ఈ నేల మీద శాశ్వత కాలము యుగ యుగాల పర్యంతము భూమి మీదనే బతకబోతూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 65:21 నుండి చూడండి ఒక్కసారి. 21 నుంచి. ఉమ్. జనులు ఇండ్లు కట్టుకొని ఇప్పుడు వాటిలో ఏమంటున్నాడు కాపురం చూడండి. ఈ నూతన భూమి యందు ఈ ఇల్లు నూతన కట్టుకొని భూమి యందు ప్రజలు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు. ఏముండవు అంటానికి ఉందా? ఇల్లు కట్టుకుంటారని దేవుడు అంటుంటే నీకు తెలియదేసయ్యా. భోజనం పానం కాదు కానీ ఆనందం లేదు కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఇక్కడ ఏం కడతారంట? ఇండ్లు కట్టుకుందురు వారిలో కాపురం ఉందురు. వాటిలో ఉండరు. కాపురము ఉండరు. ఉండరు. చూడండి. కాపురం ఉందురు. మరి ఈ ఇల్లేంటి? బ్రతికి ఉంది. ఈ ఇల్లేంటి? ఇది ఇక్కడే నువ్వు జాగ్రత్తగా గమనించాలి. మరలా చదువమ్మా మాట. జనులు ఇండ్లు కట్టుకొని ఆ. వాటిలో కాపురం ఉందురు. కాపురం అందులో ఉండరు. ఇల్లు కట్టటాలు, కష్టపడి చెమటోడ్చటాలు భౌతికమైన ఇల్లు కావవి. ఆత్మాను అది యోహాను 14లో కూడా 2 కొరింథీ 5లో కూడా మీ దేహమే దేవుని దేవుని ఆలయం. కట్టబడిన ఇల్లు ఉన్నాయట. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. అంటే 2 రకాల ఇళ్ళు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి నేల నుండి నేల మన్నుతో తీయబడినటువంటి ఇళ్ళు. ఇప్పుడు మీరు కట్టుకొని నేను కట్టుకొని ఉన్నామే, మేస్త్రీలకి ఇచ్చి కట్టించామే. ఇవి అవును. నేల నుండి మట్టి నుండి తయారు చేసినవి. ఇంకొకటి ఉన్నదట, మహిమతో నింపబడిన ఇల్లు. దేవుని ఆత్మ మీద అడే అనేకులు గ్రహించాలి. పరలోకములో బంగారపు వీధులుంటాయా? పరలోకములో వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేదిక సుగంధ పద్మ రాగాలు ఉంటాయా ఉన్నాయి. అనుకుంటున్నారు. దేవుడు మహిమాన్వితుడైన వాడు. మహిమలో ఆత్మాను ఆత్మకాదిక ఆయన సన్నిధిక మహిమే. సన్నిధిలోని మహిమ. ఈ బంగారం అనేటటువంటిది, బంగారు వీధులు ఇప్పుడు 2 విధాలుగా ఉన్నాయి. వాటి వివరాలన్నీ తర్వాత. గుమ్మముల పేర్లు ఈ భూ పట్టబడి సంబంధమైన మన్నులో ఉన్న బంగారము, వాటి దినుసులు సమస్తం ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయో దేవుని యొద్ద అసలైనవి, మొట్టమొదట స్థిరమైనవి అక్కడ. నువ్వు దర్శనం కనుక పొంది ఉంటే వాటిని చూస్తావు. ఎంత మణులతో ప్రకాశిస్తుందో తెలుసా? అలా చూస్తూ చూస్తూ 12 గుమ్మం. దేహము మన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి, ఈ దేహం పడిపోయి ఉంటుంది నిర్జీవంగా, మూలుగుతుంటది. అక్కడికి పోయి చూస్తే బంగారు వీధులు, అసలు కోటాల కోట్ల పరిశుద్ధులు చేతులెత్తి వారు ప్రార్థన చేస్తుంటే ధూపంలాగా వారి ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్తుంటుంది. మధ్యలో ఆయన ఉంటాడు. చుట్టూ స్టేడియం లాగా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఆయన అలా కూర్చొని అందరి వైపు ఇలా తిరుగుతుంటే అందరూ ఆయన ముఖ దర్శనం చేస్తున్నారు. ఆశ్చర్యపడిపోవటమే. అబ్బా, నేను అపవిత్రుణ్ణే, నేనేందయ్యా ఈయన్ని చూశాను అన్న రీతిలో పరవశం కలిగింది. అది పొందిన వ్యక్తులకి అపరూప నిర్వచనం. అంటే మహిమాన్వితమైన, అదంతా దాటాక ఎన్నెన్ని అంతస్తుల భవంతులో అన్ని మేలిమి బంగారము స్ఫటికం అనక డైమండ్ వలె నివసించు దగ్గ 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 మెరిసిపోతూ ఉన్నాయి. ఎంత కమ్మగా ఉందని చూడండి. ఆ నమూనా, ఆ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఆ కొలత వేసి, నీకు గుడిసె కావాలా, భవంతి కావాలా, అందరు భవంతి కొడతారు. ఆ భవంతి ఎంత వెలుగులో ఉంటుంది.
పరలోకమందున్న దాని యొక్క ఛాయ ఈ లోకం. ఈ షాడో లోకంలో ఉంది. నీడ ఇది, అది కాదు. మొదట అక్కడ ఉన్నాయి, దాని నమూనా ఇక్కడ పేర్చానండి. ఆయన అంటే నీకు తెలియసయ్యా ఈ భూమి మీద ఇవన్నీ కూడా నా బిడ్డలు 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 బతకాలి, నీకు తెలియదయ్యా అంట. ఒక దినం వదిలిపోయినప్పుడే ఆడకి పోలేవు, అప్పుడు నీకు తెలీదు. నువ్వు ఆడకి పోగలిగితే, ఆ దర్శనం చూడగలిగితే, ఆ అనుభవాలు వస్తే, భూమి మీద ఉండగానే ఎందరో దైవజనులకి ఆ దర్శనాలు ఇచ్చాడు, దీనులకు కూడా ఇచ్చాడే. అక్కడికి వెళ్ళి 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఉపవాసాలు ఉన్న దినాలలో ఆయన ఒకనొక క్షణంలో ఆ ద్వారం తీస్తాడు, అక్కడికి రమ్మని పిలుస్తాడు. అందులో నీవు నీ స్థానమును కూడా చూపుతాడు, నీ స్థితి ఏమిటో చెబుతాడు. ఎందుకో తెలుసా? ఆ స్థితి చూపినప్పుడు ఆ స్థితిని నువ్వు పట్టుకోవడానికి గురి కలిగిన వ్యక్తిగా వెళ్ళాలని. ఇది తెలియక ఆ పైన ఏముంటాయి, ఈ భూమి మీద ఉండే ఇవి ఛాయ, ఇది షాడో, దీనికోసం పరుగులు పెట్టేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ భాగ్యం చూశాక ఉద్యోగంలో సద్యోగంలో పడేసి, అయ్యా నీవి దిక్కు. ఆ దర్శనాలు అందుకే ఇస్తాడు, పరలోక దర్శనాలు. ఆ వీధులను, ఆ భవంతులను, ఆ సింహాసనాన్ని యాజ్ ఇట్ ఈజ్గా లెక్క ప్రకారంగా ఎంతమందికి ఇవ్వాలి అన్నీ రాసిన వాడు ఈ భూమి మీదకు ఆయన పిండ్లి కుమార్తె వలె అలంకరించబడిన కమ్మని వజ్రవైఢూర్య మరకత నీల పుష్య గోమేదిక సుగంధ పద్మరాగములతో నింపబడిన అపురూప నిండు గుమ్మములు కట్టడాలతో ప్రతి పక్కన నింపబడిన మహిమతో నింపబడిన పర్వతము వంటి ఆ వెలుగును కలిగి ఉన్న ఆ మహాపట్టణమంతా ఈ భూమి మీదకు చాలా దిగుతూ ఉన్నది. సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రమే హల్లెలూయా. 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 నీకు ఆ దర్శనం నీకు కూడా వస్తే, అమ్మో నా యేసయ్య నా కోసం ఇది పెట్టాడా, ఏమీ లేవనుకున్నానే, తీసుకొచ్చి ఈ భూమి మీద నీవు భూమి మీద నీ నివాసము పర్మిషను మున్సిపల్ ఆఫీసులోనో పంచాయతీలోనో ఉంటది. ఇల్లు మాత్రం నీకు కేటాయించిన చోటే కదా కట్టాలా. అవును. పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మున్సిపల్ ఆఫీసులో కొంప కడతారా ఎవడైనా? లేదు. నీ ఇల్లు నీదే. అలాగే ఈ పంచాయతీ మున్సిపాలిటీ ఒక అధికార యంత్రాంగం, సర్వాధికారి. ప్రభువైన యేసుక్రీస్తు. పర్మిషనా గ్రాంటింగ్ ఇచ్చి నమూనా ఇస్తున్నాడు. నమూనా ప్రకారంగా దేవుని దోతలు కడుతున్నారు. ఈ కట్టేది దేవుని దోతలు నీ విశ్వాసాన్ని బట్టి కడుతున్నారు. ఒక ఇటుక ఈరోజు కట్టి ఇంకొక ఇటుక పీక్కుంటున్నావా? జాగ్రత్త. నోటి మాట, హృదయ ధ్యానం, తలంపు, ఆలోచన, నడత మెలుకోగలిగి ఉండా. దేవుడు ఆకాశం అందున్నాడు, జాగ్రత్త, అన్నీ చూస్తాడు. అప్పుడు నీ ఇల్లు ఇంకా పూర్ణి కాలేదు, కాకుండా నీవు భూమి మీద అవస్థలు పడటం అలాగే కొనసాగుతావు. జాగ్రత్త. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ విశ్వాసం పెరిగే కొద్దీ, నీ విశ్వాసం వృద్ధి నొందే కొద్దీ, నీవెన్ని ఆత్మలను కాపాడుతుంటావో అంత తేజస్సు నీకు ఇవ్వబడుద్ది. నీ ఇల్లు హల్లెలూయా. తగ మెరుస్తుందా? తాత్కాలికంగా ఈ మాట నేననడంలా. దానియేలు 12 ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకొని దానియేలు 12:3 ఒక్కసారి చూడండి. బుద్ధిమంతులైతే ఆ, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఈ భూమి మీద అట్లే ప్రకాశించు. ఉంటారు, పరమందు అక్కడ నీ స్థితి అలా ఏర్పాటు చేసిన వాడు. బుద్ధిమంతులైతే ఆకాశమందున్న జ్యోతుల జ్యోతులు వలె అంటే పోలిన వారై వాక్యం విన్న మాటల ప్రకారముగా తాను తన కుటుంబాన్ని నడుచుకునేవారు. కాపాడుకునేవాడా, నీతి మార్గం అనుసరించి అనుసరించి నడిచేవాడు. ఎవరు అనేకం తిప్పుదురు ఆ నక్షత్రం వలె నిరంతరం వెలుగుతుంది. ఎందరూ నక్షత్రముల వలె ఎవరాళ్ళు? అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు ఎందరూ అనేకులను తిప్పుతారో తిప్పుదురు. వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంతమందిని తిప్పా? ఎంతమంది కోసం పోరాటం చేశావు? నీ
ప్రయాస ఎలా ఉంది, నీ పోరాటం ఎలా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నశించిపోయేటటువంటి వాళ్ళందరినీ కాపాడు బాధ్యత, దేవదూతలకు లేని బాధ్యత నీకు నాకు ఏర్పాటు చేసి హల్లెలూయా. దానిని నువ్వు జాగ్రత్తగా పౌరుషం కలిగి కాపాడుకుందా. ఎందుకంటే ఆయన నూతన ఆకాశమును పెట్టినవాడు, నూతన భూమిని పెడుతూ ఉన్నాడు. అది సృజించినప్పుడు నిన్ను ఈ మనుష్యులతో చేయబడిన ఇటికలు, అది మనుష్య సంబంధము, భూ సంబంధముగా కనపడుతుంది. కానీ ఒకటి ఉన్నది, మహిమ. ఆయన సన్నిధిలో ఉన్నది మహిమ నివాసం. నీకేమవుతున్నాడా? నువ్వు జ్యోతి వలె ఉంటావా? దివ్య వలె ప్రకాశిస్తుంటావా? ఆయన సేవకై నిలబడి అనేకులను ఆయన సన్నిధికి తెచ్చి అనేకులను తీసుకొని వచ్చి పాపిని పాపము నుండి నీవు ప్రయాసపడి మారిస్తే వాడి పాపాలన్నీ కప్పిపెట్టినవాడు అయితే అప్పుడు నీవు మహిమాన్వితుని యొక్క నీడలో నివసిస్తావు. ఈ మహిమతో అలా 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 వచ్చాక అప్పుడు ఆ గడియ రాగానే నూతన భూమిలో అలాగే పరిశుద్ధ పట్టణముగా మొత్తం నేల మీదకి వచ్చేసింది. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడదాం. సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చి పరలోకమందున్న ఆ నమూనా నీ భవంతి, నీ కిటికీలు బంగారం. అప్పుడప్పుడు లోకంలో బాత్రూమ్లు కూడా బంగారం చేపించిన వాళ్ళు ఉంటారు. కిటికీలు డబ్బులతోటి లోకస్తులు. కానీ దేవుడే ఈ ఇల్లు నివాసాలు కట్టిస్తూ తన దూతలను ఆజ్ఞాపిస్తూ తానే నీకు నిర్మాణం చేస్తున్నాడు. అది పరలోకము నుండి అలా దిగి వస్తుంది. మరి నువ్వు అప్పుడు ఇక్కడ ఉండవు కదా 1000 ఏళ్ల పాలనలో. ఆ 1000 ఏండ్ల పాలన తరువాత తీర్పు జరగద్ది. పాపులు అప్పటి వరకు తీర్పు లేదే. ఒక తీర్పు అయిపోయింది, రెండవ తీర్పు ఉంది. ఆ రెండవ తీర్పు 1000 years తర్వాత జరుగుద్ది. పాపుల మూటంతా కూడా ఆ పాత భూమి ఉందే, ఆ దాంట్లో అగ్ని ఉందే, అందులో వేసి మూట వేసి పోతలకి ఇక పో. అగ్ని జ్వాలలలో మంటలలో యాతన పడుతూ ఏడ్చుతూ పళ్ళు కొరుక్కుంటూ అల్లోడిపోతూ నన్ను కాపాడేవాడు లేడనే ఉరుముతూ ఉంటారు. అది మరవబడుద్ది. ఆ పరిసరాలకి ఉండదంటే అది పోయింది. ఆడిపోయిందో గ్రహాల్లో కొన్ని లక్షల కోట్ల గ్రహాలయ్యి ఆ గ్రహాలు ఏ మూలలో పడి ఆడు ఉడుకుతా ఉంటాడు. ఇక్కడున్న నీకు నాకు నూతనమైన తేజము, అక్కడ ఆయన మహిమతో నింపబడిన ఈ నివాసం. ఇక నేలతో నరుడితో చేయబడిన నివాసం కాదదే. చూడండి, నేల మన్ను కాదు, మహిమలో నింపబడిన ఒక నివాసము. వజ్ర వైఢూర్య మరకత నేల పుష్య గోమేధిక సుగంధములతో నింపబడిన ఆ వీధులలో నువ్వు నడుస్తావు. ఎంత గొప్ప అంశం. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? చదవండి. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడే. యుగ యుగాల మరణం ఇక ఉండదు, ఇక చూడండి దుఃఖమైనను ఏమేమి ఉండవో చెబుతున్నాడు. మరణం ఇక శాశ్వత ఉండదు, కాలములో బాష్ప బిందువు దుఃఖం ఉండదు. ఇక రెండోది ఏడుపైనను దుఃఖం మరణమిక ఉండదు. తర్వాత దుఃఖమైనను దుఃఖమైనను ఏడుపైనను ఏడుపైనను వేదన అయినను ఇక వేదన అయినను ఉండదు. ఉండదా? మొదటి సంగతులు గతించిపోయినని. ఇక మొదటి అన్ని గతించింది. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ ఆకలి ఉంటుందా? ఉంటదండి. ఎప్పుడు 1000 ఏళ్ల పాలన అయిపోయి మహిమా శరీరము ధరించిన తరువాత మనము ఆ నూతన భూమికి రాబడ్డ తరువాత ఆ క్రొత్త భూమిలో ఆ క్రొత్త భూమి నివాసముయో ఉన్నప్పుడు మనకి ఏమైనా ఆకలేసిద్దా? యేసుక్రీస్తు ప్రభు తిన్నారు కదా మహిమ.
ఉండదండి. ఉండదంటున్నారు ఇంకా. ఆయన ఏమేమి ఉండవన్నాడు మళ్ళీ చదువమ్మా. ఇక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. తుడిచేస్తారు కాబట్టి కన్నీళ్ళు లేవు. ఒకటి. మరణము ఇక ఉండదు. రెండోది మరణం ఉండదా. దుఃఖమైనను ఏడుపైనను వేదన ఉండదు. వెడుపుండదు. 4 వేదన లేదా. వేదన అయినను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని మొదట కనిపించిన భౌతిక శరీరానుసారమైనవి గతించిపోదు. ఇక్కడ సింహాసనంలో అన్నాడా? లేదండి, అనలేదు. మరి అనకపోతే మనమంతా ఏమనుకుంటాం? ఇక భోజనం తినాలి. యుగాల్లో ఏముండా రకరకాల ఆలోచనలు. ఈ భూమిని ఏలువాడు యేసుక్రీస్తు. ఆయన మనతో పాటు ఏలుతూ ఉన్నాడు. ఆయన యెరూషలేమును చేసుకుని ప్రధాన ఊరుగా, ప్రధాన సింహాసనాసీనుడైనప్పుడు ఈ భూమి మీద నీ విశ్వాసాన్ని బట్టి నీకొక గృహాన్ని కడుతూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి. అది శరీరులు కట్టువారు కాదు, మహిమాన్వితులు కట్టున్నది. ఆ మహిమతో నింపబడిన వీధులు ఉన్నవి. ఆ మహిమతో నింపబడిన బంగారపు వీధులు ఉన్నవి. ఆ వీధులలో నీకు నడకనిస్తూ ఉన్నాడు. ఆ వజ్ర వైఢూర్యాలతో, మరకత నీలములతో కట్టబడిన, కెంపులతో కట్టబడిన నీ స్థితిని బట్టి నీవు రతనానివా, వజ్ర వైఢూర్యానివా, నీలానివా, నిన్ను బట్టి నీ నడత ఉంది. నీ నడతను బట్టి నీకు నివాసం ఉన్నది. అయితే అది మహిమతో మహిమతో నిండిన కట్టడమై ఉన్నది. ఆ కట్టడము నీకిచ్చిన తరువాత నీవు పొందబోవు వాటిని తెలుసుకో. మరుసటి కాలములో మిగిలిన భాగం ధ్యానించుదాం. అట్టి రాకడలో ఎత్తబడు వారమై ఆ మహిమ పూర్ణమైన ఆ నివాసము, మహిమతో దేవదూతల చేత కట్టబడు ఆ నివాసముకై మనము నిరీక్షిద్దాము. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఈ భోజనాలు ఆకలి ఉంటాయో, ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయో లేవో, మనం వాటిని వెతుకుదాం. దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా,